ఇన్నాళ్ళు నా చావుతోనే నేను ఆడుకున్నానా? అంటే ఇన్నాళ్ళు మీ తండ్రి కొడుకులు కలిసి మాతో నాటకం ఆడుకున్నారా? వస్తున్నా. ఇదిగో చూడు, ఇప్పుడు దాకా నీ కలర్ చూసి నిన్ను నా ఇంటి అల్లుడిని చేసుకుందాం అనుకున్నాను. ఇంకా అలా కాదు, ఇప్పుడు నీ క్యారెక్టర్ చూసి నా అల్లుడిగా చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. బా, ఏం క్యారెక్టర్ అయ్యా! నచ్చావయ్యా, నచ్చావు. ఇదిగో చూడలుడు, నువ్వు నాకు 2 పనులు చేసి పెట్టాలి. 1, 10 మందిలో ఈ పంచె నాకు కట్టాలి. 2, నా కూతురు మెళ్ళలో నువ్వు తాళి కట్టాలి. ఈ పంచ ఇక్కడే. అలా అయితే నువ్వు కూడా నాకు 2 పనులు చేసి పెట్టాలి. ఏంటది? 1, నేను ఒంగోలులో ఉన్న విషయం మా నాన్నకు తెలియకూడదు. మరి 2ది? నేను చెప్పే వరకు వీడు నీ దగ్గరే ఉండాలి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. చెబుతాం. మరి మనల్ని మామూలుగా అడిగితేనే తిన్నగా చెప్పాం. ఇంతకీ ఎవడీడు? అరే వీడు మంగబాబు. మా నాన్న గురించి ఆది కేసులు చెప్పడం నీ బాధ్యత అనుకున్నావు, కానీ వాడు మా నాన్నని చంపడానికి వీడిని ఇక్కడ పంపాడు. అప్పుడు వీడిని తీసుకెళ్లి మార్కెట్లో అప్పు చెప్తే వాడేంటో తెలిసిపోతుంది కదా. వాడు అంత ఈజీగా బయటపడ్డ పోవడం. ఒక చెడ్డోడిని మనం డైరెక్ట్ కొట్టచ్చు, కానీ వాడు మంచి అనే ముసుగేసుకున్న చెడ్డోడు. నమస్కారం అయ్య గారు. అప్పటికి వాడిని బయటికి రప్పించడానికి చాలా ప్రయత్నించాను. 10 ఏళ్ల వయసులో వాడి కళ్ళెదురుగానే వాడి మనిషిని కొట్టాను. బయటికి రాలేదు. మార్కెట్లో జరిగే ప్రతి గొడవలో తలదూర్చాను. బయటికి రాలేదు. మొన్న చైర్మన్ పదవికి పోటీ చేసినప్పుడు నా కాలర్ పట్టుకుంటాడు అనుకున్నా. నాకు రాలేదు అనుభవం, వాడికి కూడా వస్తుంది అనుభవం. అప్పుడు రాలేదు. ఆఖరికి వాడు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వాడు కూతురుతో నిశ్చితార్థం చేయించుకున్నాను. దొంగ నా కొడుకు. అప్పుడు బయటపడలేదు. వాడు మా నాన్న దగ్గర నుంచి దొంగలించింది మార్కెట్ కాదు, ఆయన మంచితనం. అది వాడి ముసుగులో ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నావు? అందరి ముందు మంచివాళ్ళ నటిస్తూ బతికేస్తున్న ఆది కేసులు గాడికి ఈ రోజు నుంచి మంచోళ్ళ నటించడంలో ఉన్న నరకం ఏంటో చూపిస్తా. వాడి ముసుగు తీస్తా. దొరబాబు, ఓయ్, మీ నాన్న వస్తున్నాడయా? ఏడినా వైట్ బ్రేడు? దొరబాబు, ఇంకెక్కడికి దొరబాబు? వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి సమస్యలు తీర్చడం కొడుకు బాధ్యత అని చెప్పాం కదా, అవి తీర్చడానికి వెళ్ళాడు. తీర్చాక మళ్ళీ వస్తాడు. దొరబాబు, వైట్ కి నానున్నాడు కదరా? అబ్బే, వాడు అన్నదయ్య గారు. నేను అబద్ధం చెప్తున్నానా? అయ్యయ్యో, ఎంత మాట అన్నారయ్య గారు. ఏరా, వైట్కి నానున్నాడంట కదరా? బయటకు నానున్నాడు అంటున్నాయా? అడుగుతుంటే మాట్లాడవే, చెప్పు. అయ్యో, మీ నాన్న సంగతి తెలిస్తే నిన్ను, నీ పార్ట్నర్ అయినందుకు నన్ను ఈ మార్కెట్ లో పాతేస్తాడు. బయట నిజంగా నీకు నానున్నాడా? ఏమ్మా, అందరూ అడుగుతున్నారే, నీకు నానున్నాడా? ఉన్నాడు. నాకు నాన్న ఉన్నాడు, కానీ ఉన్నా లేనట్టే. అందుకే చెప్పలేదు. నాకు చిన్నప్పటి నుంచి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కోరిక ఉండేది, పైకి రావాలని తపన ఉండేది. అలాంటి వాడిని టప్పి మన కొట్టుకు మూల పడేసేవాడు మా నాన్న. అది భరించలేక 12 ఏళ్ల వయసులో నరకాన్ని నుంచి దూరంగా వచ్చి ఈ ఊళ్ళో అడుగు పెట్టాను. మీ ఇంట్లో ఒక 12 ఏళ్ల కుర్రాడు ఇల్లు వదిలేసి పారిపోతే మీరు అతని కోసం వెతుకుతారా లేదా? ఎక్కుతాం బాబు. కానీ మా నాన్న ఏం చేశాడు తెలుసా? నేను బతుకుండగానే చచ్చిపోయానని చెప్పి నాకు పిండం కూడా పెట్టాడు. అలాంటి మనిషిని అక్కడ పెట్టుకుని నాకు నాన్న ఉన్నాడు అని ఎవరైనా చెప్తాడా? ఎంతైనా నాన్నంటే నాన్నే కదరా. సరే మామయ్య, నువ్వు అంతగా బతిమాలుతున్నావు కాబట్టి మా నాన్నని క్షమించేస్తాను. మా నాన్న ఎక్కడ మామయ్య? ఘాటు. మీ నాన్న ఎక్కడ నాయగారు నడుతావేంటి? అదేంటి, ఆ దుర్గాన్ని పంపించి మీరే తీసుకురమ్మన్నారంట కదా? అవునా, నిజమే నాయగారు? మామయ్య, మా నాన్న కొంచెం తొందరగా తీసుకురామని చెప్పు. అది పెళ్లి పనులు త్వరలో ఉన్నాయి కదా, రమ్మని చెప్పాను. వచ్చేస్తాడు. ఓకే. అయ్యగారు ఎంత అందంగా ఉన్నారో. అది అయ్యగారు, మీ పని అయిపోయింది అయ్యగారు. ఏ రోజైతే మా నాన్న ముసుగు తీసి మార్కెట్లో అడుగు పెడతాడో ఆ రోజే నేను సాధించినట్టు. అప్పటి వరకు వీటిని వదలను. ఆడి జేబులో ఫోన్ ఇటీరా. అబ్బో, తగ్గించేసుకుంటున్నాడేంటో. ఇటీ. హలో రే మంగబాబు,
ఆడేవాడు నీ బాబా? ఈ ఫోన్ మంగబాబుదేనా? కాదు, నోకియాది. రై మంగబాబు ఎక్కడా? నిచ్చినేస్తే ఆడేంట్రా, ఎవడైనా ఎక్కుతాడు. ఇది 9849013299 ఉండి చూసి చెబుతా. 9848023598. రై అది నా నెంబర్ రా. ఏమో మరి ఇక్కడ అదే చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? రై నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నా నీకు తెలుస్తుందా? నువ్వేం అడుగుతున్నావు నీకే తెలియకపోతే నేనేం చెప్తున్నావు నాకంటే తెలుస్తుంది భయ్యా. నీకేమైనా పిచ్చనో ఎవరో? రేయ్ తిక్కను తట్టుకుంటా, పిచ్చనవా పగిలిపోతే. రై దమ్ముంటే అడ్రస్ చెప్పరా, అక్కడే ఉండు. వస్తున్నా వస్తున్నా ఉండు. ఆగాగు. అరే ఉన్నదమ్మ ఒకటి అయిపోయింది, ఇప్పుడు ఎలా? దొబ్బేశాడు. అన్నా మన మంగబాబు ఫోన్ చేస్తే ఎవడో తిక్క తిక్క మాట్లాడుతున్నా అన్న. నువ్వు వెళ్ళు. ఏమైందో నువ్వు చూసిరా. ఏదేమైనా వైట్ గార్డ్ నాన్న ఇక్కడ ఉండాలి. అలాగే అన్న. ఎరా బండి చదువుతున్నావా? సినిమా చూస్తున్నానన్నా. పుట్టి కూడా ఒకటి తప్పించుకుందరా. ఏం చేయమంటావు? ఇంకా ఊరు దారి ఉన్నాడు, ఆయన గుర్తుపట్టి పట్టుకొచ్చారా తిక్కలో. లైన్లో ఉండు అన్న, ఒకసారి దిగన్నా. ఎందుకు? దిగానయ్యా. అరే ఎందుకు? దిగు. నాకెప్పుడు మీలాంటి దిగు. పిచ్చోళ్ళే దొరుకుతారేంట. దిట్టాలా దిగా అన్న, ఒకసారి నడువు అన్న. అన్నదా ఎక్కువ. పీస్ నా దగ్గరే ఉంది, వచ్చేస్తున్నాను అన్నయ్య. పీస్ ఇదిగోనయ్యా తీసుకో. బహిరంగ వేలంలో మాత్రమే సరుకు అమ్ముకొని ఎలక్ట్రానిక్ డాటా ద్వారానే సొమ్ములు వేయించుకోగలరు. నష్టం వస్తే ఏమన్నా మీరు చైర్మన్ గారి దృష్టికి తీసుకురావాలి, అంతేగాని మీరు కొట్టుకోకూడదు. ఓ వైద్యమే వైద్యమే ఏంటి గొడ్డును బాధ్యత పడుతున్నావు? ఏమనుంటే చైర్మన్ గారు వచ్చి చెప్పు. ఉండు వచ్చి చెప్తా. ఏ వైద్య ఎందుకే కొడుతున్నావు? జీరో బిజినెస్ అని చెప్పి రోజుకి 100 లారీలు మన మార్కెట్లోకి రసీదు లేకుండా వస్తున్నాయి. లారీకి 1000 రూపాయలు చొప్పున రోజుకి 100 లారీలు అంటే సంవత్సరానికి 3,65,00,000 మనం మార్కెట్కి చెందాల్సిన డబ్బులు వసూలు చేస్తున్నారు. అది కాకుండా రసీదుతో వచ్చిన లారీలకు బస్తాకి 10 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. అంటే మన మార్కెట్లోకి రోజుకి దాదాపు 1,00,000 బస్తాల పైనే వస్తున్నాయి. రైతుకు అన్నం పెట్టే కాంట్రాక్టులు నెలకు 25 లక్షలు, లైన్ దాటి బస్తా బయట పెడితే షాపుకు 1000 రూపాయలు, ఇలా మన మార్కెట్ చెందాల్సిన కోట్లు 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 దొబ్బేస్తున్నారు. ఎవడ బస్సమ్మన్రా? నన్ను అడగటానికి నువ్వెవడు? మొగుడ్నిరా, ఈ మార్కెట్ చైర్మన్ కూతురు కాబోయే మొగుడ్ని. మీ వెనక ఎవడ నడుక్కని పెడతాను. మావయ్య మీరా? చూసారా మావయ్య, మీరున్న మార్కెట్లో ఎన్ని దోపిడీలు జరుగుతున్నాయో. బాబు అయినా మీరు కంగారు పడకండి మావయ్య, ఈ రోజు ఈ నా కొడుకుల వెనకాల ఉన్న నెట్వర్క్ మొత్తం బయట పెడతాను. చెప్పండి రా, ఈ వెనక ఎవడున్నాడు? అయితే మీ ముందున్నాడా? ముందు లేడు వెనక లేడంటే ఆడు ఖచ్చితంగా మీతోనే ఉండుంటాడు. ఏమైంది మావయ్య? ఇలాంటి వాళ్ళని నమ్మినందుకు చాలా బాధపడుతున్నాను. వాళ్ళని కొట్టి గొడవ పెద్ద చేస్తే ఇంకా బాధపడతాను. అందుకే మావయ్య, ఇంకెక్కడెక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అని ఉన్న డిపార్ట్మెంట్లు అన్నింటినీ పిలిచి పడుతుపా. ఈ పాటికి రేట్ కూడా మొదలైపోయి ఉంటుంది కోల్డ్ స్టోరేజ్లో. సార్ ఇక్కడ చాలా ఉన్నాయి సార్. సార్ ఇక్కడ చాలా డబ్బు ఉంది సార్. ఎవరిది కోల్డ్ స్టోరేజ్? వామ్మో, ఇంత డబ్బా! ఇది కోల్డ్ స్టోరేజా, స్విస్ బ్యాంకా? డబ్బు సరే, ఈ ఇస్త్రీ పెట్టేంటి, ఆ అద్దం ఏంటి, ఈ క్యూటీ కూర డబ్బా ఏంటి? అయ్యగారి కోల్డ్ స్టోరేజ్ లో ఇంత డబ్బా ఎవరిది? ఎవడరా కొట్టుకుతుంది? అంటే ఇదంతా అయ్యగారు తెలిసే జరిగిందంటావా? ఈ సొమ్మంతా అయ్యగారిదే అంటావా? ఆ మొహం చూడరా, దేవుడు రా మావయ్య. చెప్పు మావయ్య, ఈ సొమ్మంతా నీదా? అవే నాది కాదు. మరెవరిది? ఆడదై ఉంటుంది. వాడంటే ఎవడో దుర్గా. వినపట్లా? దుర్గా ఎవరా దుర్గా? మా మావయ్య రైట్ హ్యాండ్ అండి, ఆఖరికి ఆడు కూడా. ఎవరిని నమ్మలేకపోతా. ఎస్ఐ గారు, దుర్గా అనేవాడు ఎక్కడున్నాడు కనిపెట్టండి. మావయ్య, ఇక నుంచి కోల్డ్ స్టోరేజ్ వైపు మాత్రం రాకండి. ఏం లేదు, ఎందుకంటే
ఒకసారి అనుమానం వచ్చాక పోవటం కష్టం కదా, అందుకని. పాపం ఈ డబ్బంతా వాళ్ళు తీసుకెళ్తున్నారు, ఈ డబ్బా నేను తీసుకెళ్తాను మావయ్య.